ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి వచ్చేసి వివిధ రకాల క్వాలిఫికేషన్ తోటి మనకి పర్మనెంట్ బేసిస్ కింద ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. చాలా మంచి శాలరీ అయితే వస్తుందన్నమాట ఈ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క బీఈఎన్ నుండి రిక్రూట్మెంట్ రావడం జరిగింది. అఫీషియల్ డీటెయిల్స్ ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి హైదరాబాద్ లొకేషన్ నుండి ఈ యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా ఈ యొక్క ఎలక్ట్రానిక్ వెల్ఫేర్ నావెల్ సిస్టమ్స్ తోటి మనకి ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్ యూనిట్లో పర్మనెంట్ బేసిస్ కింద భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీంట్లో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ రోల్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. టోటల్ 8 ఓపెనింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇయర్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 2. సో ఈ యొక్క ఉద్యోగానికి 24,500 నుండి స్టార్ట్ అయ్యి శాలరీ 90,000 వరకు మీకు ఆ యొక్క గవర్నమెంట్ శాలరీ కూడా రావడం జరుగుతుంది. సెకండ్ పొజిషన్ వచ్చేసి టెక్నీషియన్ సి అనమాట. ఎవరైతే 10+ ఐటీఐ చేసిన వాళ్ళు, అదేవిధంగా 3 years నేషనల్ అప్రెంటిస్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే 10+ ఐటీఐ ప్లస్ 1 year అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ అనే మనకి ట్రేడ్ నుండి 21 ఓపెనింగ్స్ తోటి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇయర్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 1 అనమాట. దానితో పాటు జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. బీకామ్, బీబీఎం 3 years ఫుల్ టైం కోర్స్ చేసిన వాళ్ళు, బీకామ్, బీబీఎం చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. 3 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈఆర్, ఓబీసీ, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ చొప్పున. ఈ టెక్నీషియన్ సి మరియు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 21,500 మనకి శాలరీ ఫర్ మంత్ శాలరీ స్టార్ట్ అయ్యి 82,000 వరకు శాలరీ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ అండర్గో ట్రైనింగ్ ఫర్ అన్ ఎసెన్షియల్ ట్రైనింగ్ పీరియడ్ 6 months అట్ బెంగళూరు కాంప్లెక్స్లో మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో 24,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారనమాట. అండ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ పాసింగ్ ది గ్రాడ్యుయేషన్ టెస్ట్ అయిన తర్వాత మీకు రెగ్యులర్ బేసిస్ కింద జాబ్ అయితే ఇస్తారనమాట. జూనియర్ అసిస్టెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇనిషియల్ ట్రైనింగ్ ఎట్ బిఈఎల్ హైదరాబాద్ యూనిట్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. బిఈఎల్ ఇబ్రాహీంపట్నం ఫ్యాక్టరీలో. దేర్ వర్క్ లొకేషన్ షల్ బి మనకి ఇబ్రాహీంపట్నం ఓన్లీ అనమాట. అక్కడ మీకు వర్క్ ఇస్తారనమాట. సో ఇండియన్ నేషనల్కి సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ తర్వాత మనకి టెక్నీషియన్సీ, జూనియర్ అసిస్టెంట్స్కి ఈ యొక్క అప్ టు 28 years ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదర్ కేటగిరీకి 3 నుండి 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి డీటెయిల్స్. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, టెక్నికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో దీంట్లో మినిమం మీకు 30-35 వరకు మీకు మార్క్స్ పర్సంటేజ్ వస్తే పార్ట్ 1, పార్ట్ 2లో సెలక్షన్ అయితే అవుతుందన్నమాట. సో ఎవరైతే నార్మల్గా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో 250 రూపీస్ వరకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి ఫీజు అనేది కూడా ఉండదన్నమాట. అది కూడా మీరు అఫీషియల్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో చూడండి. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. మరిన్ని వివరాలు మీకు నేను పిన్ చేసి పెడతాను. సో 9వ తారీఖు ఏప్రిల్ 2025 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు చెక్ చేయండి. మరిన్ని వివరాలు నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పిన్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.